దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మనలను ఇంత మటుకు కాచి కాపాడిన దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిద్దాం. వాక్యంలోనికి వెళ్ళక ముందుగా ఒక మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహాగణుడా, మహోన్నతుడా, మా మంచి కాపరివైన తండ్రి, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రం తండ్రి. నీ పరిశుద్ధమైన వాక్యంను ధ్యానిస్తుండగా తండ్రి, నీ సేవకురాలని నన్ను నీ సెలచట్న మరుగుపరిచి నా నోటిని బోరతోనలో వాడుకునండి ప్రభా. దేవా, నీ వాక్యం సజీవమైనది, రెండంచెల ఆత్మ ఖడ్గం వంటిది ప్రభా. దేవా, నాలో ఉండి మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డతోనూ నాతోనూ నువ్వు మాట్లాడి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మరి ఈరోజు వాక్య ధ్యానం లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం నుంచి 55వ వచనం వరకున్న దేవుని వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం నుంచి 55వ వచనం వరకున్న దేవుని వాక్యం చదువుకుందాం. అప్పుడు మరియా ఇట్లా నేను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు. ఆయన నామం పరిశుద్ధం. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకును. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను. వారి హృదయంలో ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూపి జ్ఞాపకం చేసుకుందని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. దేవుని నామానికి స్తోత్రములు. మరి ఇక్కడ కన్య అయిన మరియ మరి ఇక్కడ ప్రవచనమెత్తి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఎలిజబెత్ను కలవడానికి వచ్చింది మరియా. ఎప్పుడైతే ఎలిజబెత్ కూడా మరి నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా ఆమె కూడా గర్భం ధరించి ఉన్నదని మరియతో చెప్పినప్పుడు, మరియా ఎప్పుడైతే ప్రభుదూత మరి తన దగ్గర నుంచి వెళ్ళిపోయినాడో అప్పుడు ఎలిజబెత్ను కలవడానికి వచ్చినప్పుడు ఎలిజబెత్ మరి మరియా యొక్క వందన వచనం వినగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేయడం, మరి ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొని ఆమె ప్రవచించడం, ఆ తర్వాత మరియా ఇక్కడ ప్రవచించడం మనం చూస్తా ఉన్నాం. చూడండి, అప్పుడు మరియ ఇట్లా నేను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. మరి కొంతమంది దీన్ని ఒక పాటగా వర్ణిస్తారు. మరియ పాట పాడింది అని అంటారు, కొంతమంది ప్రవచించింది అన్నట్టుగా మరి తెలియజేస్తూ ఉంటారు. ఏది ఏమైనా కూడా మరియ యొక్క మాటలుగా మరి మరియ దేవుని కొనియాడిన విధానంగా ఇవన్నీ కూడా ఈ కింది వాక్యంను మనం ధ్యానించవచ్చు. ఎందుకనంటే దేవుడు తనను ఏర్పరచుకున్న విధానం, దేవుడు తనను కోరుకున్న విధానంను అక్కడ మరియ పరిశుద్ధాత్మ ద్వారా తెలియచేస్తా ఉన్నాను. ఎందుకంటే పై వచనాల్లో ఎలిజబెత్ అంటది, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగో ప్రాప్తించును. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదాను, నీ గర్భఫలంను ఆశీర్వదింపబడను. ఇదిగో నీ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను అని ఎలిజబెత్ అంటా ఉన్నది. ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఇలాగూ ప్రాప్తించను. ఎప్పుడైతే మరియా మరి ఆమె కూడా గర్భవతి అని తెలుసుకున్నదో దేవుని కొనియాడుతా ఉన్నది ఎలిజబెత్. నువ్వు ధన్యురాలవు, నువ్వు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు అని తను ఎప్పుడైతే ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని చెప్పిందో వెంటనే మరియా ఇక్కడ ఆమె కూడా ఆత్మలో మాట్లాడుతూ ఉన్నది. దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆమె కూడా మరి ప్రవచిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. మరి ఎంతోమంది కన్యకలు ఆ దేవుని యొక్క ప్రవచనం నా జీవితంలో నెరవేరాలి, యేసయ్య నా గర్భంలో జన్మించాలని ఎంతోమంది కన్యకలు ప్రార్థించి ఎదురు చూస్తున్నారట. కానీ అందరిలో కూడా దేవుడు మరియను ఏర్పరచుకున్నాడనంటే
మరియమ్మ ఎంత భక్తిగా, ఎంత దేవుని యందు భయభక్తులు కలిగి, ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా, ఎంతగా ఆయనలో లీనమైతే దేవుడు మరియమ్మను కోరుకొని ఉండవచ్చు. ఆమె పుట్టినప్పటి నుంచి కూడా యేసయ్య తన గర్భంలో ఏర్పరిచేంత వరకు కూడా ఆమె ఒక ప్రత్యేకింపబడిన బిడ్డ అని మనము అనుకోవచ్చు. ఎందుకంటే ఆమె ఆమె మాట్లాడే మాటలు కావచ్చు, అన్నీ కూడా చిన్నప్పటి నుంచే ఆమె దేవునికి లోబడి జీవించడం వలన దేవుడు తనను కోరుకున్నాడు. మరి ఆ చిన్నప్పటి నుంచే దేవుని బిడ్డగా జీవించాలనే ఒక ఆశతో తను బ్రతికి ఉన్నది కాబట్టి దేవుడు మరియమ్మను కోరుకున్నట్టుగా మనం అనుకోవచ్చు. మరి తన యొక్క దీన స్థితిని అక్కడ ఏమాత్రం తనను గొప్ప చేసుకోవట్లేదు. తనేదో భక్తిపర్రాలు అన్నట్టుగా తనను తాను ప్రకటించుకోవట్లేదు. మరి దేనిని బట్టి కూడా తను అతిశయించట్లేదు. నా యొక్క దీన స్థితిని ప్రభు కటాక్షించినాడు, నన్ను దాసురాల్ని, ఆయన తన దాసురాలు దీన స్థితిని కటాక్షించాను అంటున్నాడు. తన హృదయంలో ఆ వాంఛ ఉండే, దేవుడు యేసయ్య నా గర్భంలో జన్మించాలి అనేసి ఆమెకున్న ఆశ, ఆమెకున్న ఆసక్తి, దేవుని వెతికిన విధానం అదంతా కూడా నిజంగా గొప్ప కార్యమని చెప్పవచ్చు. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నా గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామము పరిశుద్ధము పరిశుద్ధము పరిశుద్ధం. ఇది మొదలుకొని అన్ని తరముల వారు ఏమంటారట మరియమ్మను? నన్ను ధన్యురాలని అందరూ. చాలా మటుకు ఇప్పటికీ మరియమ్మను పూజించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మరియమ్మ లేకుండా యేసుప్రభు ఈ లోకంలోనికి రాలేడు కదా, కాబట్టి మరియనే మొదట అనేసి ఆమెను పూజించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ బైబిల్లో ఎక్కడ కూడా చెప్పలేదు మరియమ్మను పూజించాలి, మరియమ్మనే దేవుడు లేదా దేవత అని ఎక్కడ కూడా చెప్పలేదు. మరియమ్మను ఒక పాత్రగా దేవుడు వాడుకున్నాడు. మరియమ్మను కావచ్చు, యోసేపును కావచ్చు, దేవుడు ఒక పాత్రగా దేవుడు వారిని వాడుకున్నాడు. అంతే. వారు కూడా మానవులే. మరి కానీ వాళ్ళని దైవ స్వరూపాలుగా భావించకూడదు, ఆరాధించకూడదు. అది విగ్రహారాధనతో సమానం. మరి ఇక్కడ కూడా మరియమ్మ చెప్పుకోలేదు. నన్ను ధన్యురాలని అన్నారు, కానీ నేనే గొప్ప, నేనే దేవుడు అని ఆమె కూడా ఇక్కడ కూడా ప్రకటించుకోలేదు. అవన్నీ కూడా మానవులు కల్పించుకున్న ఆలోచనలు, అవి కొన్ని ఆచారాలు తప్పితే అందులో ఏమాత్రం కూడా మరి అది కరెక్ట్ కాదు అని ఒక దేవుని సేవకురాలుగా మరి చెప్పగలను. అది అందరూ కూడా నిజమైన సేవకులు ప్రకటిస్తున్నది అదే. మరి ఇక్కడ మరియ చెప్తా ఉన్నది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వాళ్ళను నన్ను ధన్యురాలనందరూ. ఆయన నామము పరిశుద్ధము. మరి యేసయ్య తన గర్భంలో ఉన్నాడు. యేసయ్యను బట్టి తను స్తుతిస్తుంది, యేసయ్యను బట్టి మరి ఆమె ప్రవచిస్తూ ఉన్నది. మరి ఇక్కడ చూడండి, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను, వారి హృదయంలో ఆలోచనల విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. మరి ఆయన ఏ విధంగా పరిచయం చేయబోతా ఉన్నాడు, ఏ విధంగా అనేకుల హృదయములను మరి దేవుని వైపు త్రిప్పబోతా ఉన్నాడో మరి తను ముందుగానే తెలియచేస్తా ఉన్నాడు. మరి దేవుని యొక్క జ్ఞానం చేత మరియమ్మ నింపబడింది అని చెప్పవచ్చు. గర్విష్ఠుల యొక్క గర్వంను అణుచువాడు ఆయనే ఆయనే ఆయనే. మరి ఇక్కడ మరియమ్మలో మనం ఒక మంచి సుగుణం ఏంటంటే తగ్గించుకున్నది. తన యొక్క బ్రతికినంత కాలము ఒక గొప్ప తగ్గింపును మనము చూడవచ్చు. దేనిని బట్టి కూడా ఆమె అతిశయించలేదు. మరి ఇక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయంకి వచ్చినట్టయితే ఇక్కడ సుమయోను ప్రవచనం ఎత్తి ప్రవచిస్తాడు. మరియమ్మ బాలుడైన యేసు ప్రభుని తీసుకొని రాగానే ఎప్పుడైతే మరి యేసయ్యను చూస్తాడో మరి నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని వెళ్తుందని ప్రవచించడం కావచ్చు, అందరూ గొల్లలు వచ్చి యేసయ్యను కొనియాడడం కావచ్చు,
ఇవన్నీ కూడా తన హృదయంలో దాచిపెట్టుకుంటుంది. కానీ వాటిని బట్టి అతిశయించలేదు. ఎక్కడ కూడా మరియమ్మ జీవితంలో అతిశయం అనేది కనబడలేదు. యేసు ప్రభు పెరిగి పెద్దయినాక అనేక సందర్భాల్లో అద్భుతములు చేసేటప్పుడు కావచ్చు, యేసయ్య వెంట నడుస్తున్నప్పుడు కావచ్చు, ఎక్కడ కూడా నేను కదా తల్లిని అనే అతిశయమో ఎక్కడ కూడా కనిపించలేదు. అంటే ఈ యొక్క గొప్ప సుగుణము మనం అందరం కూడా అలవాటు చేసుకోవాలి. ఈ మంచి ఒక తలాంత్ అనుకోవాలి. తగ్గింపు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చూచినట. తగ్గించుకోవడం వలన మనం గొప్ప మేలులు పొందుకుంటాం. మనల్ని ఉన్నత స్థానంలోనికి నడిపిస్తుంది. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్నది. మరియమ్మను దేవుడు కోరుకున్నాడు అంటే ఆమె ఎంత తగ్గించుకున్నదో, ఎన్ని సందర్భాలు తగ్గించుకున్నదో, ఎవరి ఎదుటనైనా ఎలా తగ్గించుకొని ఉన్నదో, ఎంతగా తగ్గించుకొని తను తాను దేవునికి సమర్పించుకొని ప్రార్థించిందో. అందుకనే దేవుడు మరియమ్మను కోరుకున్నాడు. నిజంగా నాకు అనిపిస్తుంది, నేను పరలోకం వెళ్ళాక మరియమ్మను చూడాలి. మరి భక్తులందరూ ఉంటారు కదా, మరి యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు, తండ్రి, యేసయ్య, వీళ్ళందరినీ ఏ విధంగా ఉంటారో కన్నులారా చూడాలి అని అప్పుడప్పుడు ఆలోచించుకుంటా ఉంటాను. మరియమ్మ గురించి వచ్చేసరికి అనిపిస్తుంది, మరియమ్మ ఎలా ఉంటారో, ఈ విధంగా ఉంటుందో అని అనిపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ మరియమ్మను కోరుకున్న విధానం చూస్తే నిజంగా అది మన మాటల్లో వర్ణించలేనిది. మరి ఆమె కూడా ఆ యొక్క ఆనందాన్ని నిజంగా ఆ ఆనందంతో తన హృదయం అంతా కూడా ఉప్పొంగుతూ ఉన్నదనమాట. అయ్యో మరి నాకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నేను ఆడపిల్లని కదా, నన్ను ఎంతమంది ఎన్ని మాటలు అంటారో అని వేటి గురించి కూడా తను ఆలోచించలేదు అసలు. ఎప్పుడైతే ప్రభుదూత వచ్చి ఆమెకు తెలియచేసిందో వెంటనే లోబడిపోయింది. ఇక్కడ మొదటి అధ్యాయంలో చూస్తే 28వ వచనంలో, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. మరి ఆ తర్వాత నీవు దేవుని వల్ల నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అనో పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనంను ఆయనకిచ్చును. మరి ఇక్కడ ఇది ఎలా జరుగుతుంది అన్నప్పుడు 35వ వచనంలో, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని ఇదంతా కూడా చెప్పినప్పుడు 38వ వచనంలో, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమె యుద్ధ నుండి వెళ్ళెను. మరి ఆ దూత చెప్పిన మాటలన్నీ కూడా విన్న తర్వాత ఏమంటుంది, వెంటనే లోబడింది అంతే. అవునా, ఓకే, ఇది నా జీవితంలో జరుగును కాక అది స్వీకరించింది అనమాట. యేసయ్యను నీ గర్భంలో జన్మిస్తాడు అన్నప్పుడు మరి ఆమె వెంటనే దాన్ని రిసీవ్ చేసుకుంది, స్వీకరించింది. మరి ఆమె ఏమి కూడా భయపడలేదు, బాధపడలేదు, ప్రశ్నలు వేయలేదు, ఇంకా పారిపోలేదు, ఏది కూడా చేయలేదు. మరి అయ్యో నేను నా తల్లిదండ్రులను అడిగి వస్తానని, లేదా నేను యోసేపు ప్రదానం చేయబడిన కదా, మరి యోసేపుని అడుగుతానని కానీ ఏది చేయలేదు. ఆమె వెంటనే దేవుని మాటకు విధేయురాలైపోయింది. అది ఆమెకు గొప్ప ఆశీర్వాదం అయిపోయింది నిజంగా. అందుకనే ఇక్కడ ఎలిజబెత్ కూడా ఏమంటుందంటే, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలంను ఆశీర్వదింపబడును. మరి ఇక్కడ ఈ మరియ కూడా ఏమంటుందంటే, సర్వశక్తిమంతుడు నా గొప్ప కార్యం చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. నిజమే కదా. మరి క్రిస్మస్ వచ్చిందంటే మరియమ్మ గురించి ధ్యానించకుండా మనం ఉండలేం. మరియమ్మ ద్వారానే మరి దేవుడు ఈ లోకంలోనికి వచ్చినాడు కాబట్టి మరియమ్మ గురించి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ సీజన్లో మనం ఆమె యొక్క గొప్పతనాన్ని మనము చాటి చెప్తూ ఉంటాం. యోసేపు యొక్క గొప్పతనాన్ని మనము చాటి చెప్తూ ఉంటాం. మరి ఈ విధంగా దేవుడు మరియమ్మను, యోసేపును దేవుడు యేసు జననంలో గొప్ప పాత్రలు ఇద్దరిది కూడా ఒక త్యాగపూరితమైన జీవితం, దేవుని కోసం మరి
వారి జీవితాలను పణంగా పెట్టి యేసయ్యని ఈ లోకంలోనికి ఆహ్వానించినారనేసి చెప్పవచ్చు. మనందరికీ పాప విమోచన పొందడానికి యేసు ప్రభు వారిని ఒక గొప్ప దేవుడు వారిని ఒక గొప్ప సాధనములుగా వాడుకున్నాడు. ఇక్కడ చూసినట్టయితే సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. అంటే ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్న ప్రభువా, నువ్వు నన్ను కోరుకున్నావు. ఎంతో రాణులు, రాజవంశంలో నుంచి వచ్చిన వారు, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నా కూడా ఈ దీనురాలైన నన్ను నువ్వు కోరుకున్నావు అనేసి మరియమ్మ అంటా ఉన్నది. చూడండి, పేద కన్య మరియమ్మ గర్భంలో దేవుడు జన్మించిన ఒక పాట కూడా ఉంటుంది కదా. బీదరాలు కావచ్చు ఒకవేళ మరియమ్మ, అలాంటి దీన స్థితిలో ఉన్న మరియమ్మను దేవుడు కోరుకున్నాడు. దేవుడు అందుకని ఇక్కడ మనం సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలి కొనిన వారిని మంచి పదార్థంతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. మనకన్నీ ఉన్నాయని ఎప్పుడు కూడా గర్వపడకూడదు. మనకన్నీ ఉన్నాయనేసి నేను ఏదైనా చేయగలను అనేసి విర్రవీగకూడదు. నాకు అన్నీ తెలుసు అని అనుకోకూడదు. దేవుడు అనుకుంటే నిన్ను ఉన్నత స్థానంలో ఉంచగలడు. నువ్వు దేవుడు విరుద్ధంగా జీవిస్తే పైనుండి కిందికి పడద్రోయగలడు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు సర్వము సాధ్యమే. కాబట్టి ప్రతి సమయంలో మనం తగ్గించుకొని ఉండాలి. ఎంతగా మనం తగ్గించుకుంటామో అంతగా దేవుని కాపుదల మన మీద ఉంటుంది. అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. చూడండి, అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరం చూపి జ్ఞాపకం చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. దేవుడు ఇచ్చిన వాగ్దానము మరి ఇప్పుడు నెరవేరబోతుంది అని మరియ చెప్తా ఉన్నది. అంతే కదా, అబ్రహాంను పేరు పెట్టి పిలుచుకున్నప్పటి నుంచి మరి యేసయ్యని ఈ లోకంలోనికి తీసుకొని వచ్చేంత వరకు కూడా దేవుడు మర్చిపోలేదు ఇశ్రాయేలు జనాంగాన్ని. ఇశ్రాయేలీలు పాపం చేస్తూ పడిపోతూ ఉన్నారు, బలులు అర్పించి పడిపోతూ ఉన్నారు. ఎలాగైనా సరే వీరికి సంపూర్ణమైన విమోచనం అనేది కలగాలి. దేవుడు అంటే భయము భక్తి వీరి హృదయాలలో ఉండాలి. బ్రతికినంత కాలం పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించాలని దేవుడు ఒక గొప్ప మహా ప్రణాళికతోటి యేసయ్యను ఈ లోకంలోనికి పంపించినాడు. అదే ఇక్కడ మరియ తెలియజేస్తూ ఉన్నది. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరం చూపి జ్ఞాపకం చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేశాను. ఎన్నో సంవత్సరాల క్రితం అబ్రహామునకు వాగ్దానం చేసిన దేవుడు అది మర్చిపోకుండా నెరవేర్చినాడు. మనల్ని మర్చిపోతాడా దేవుడు? మనం బ్రతికే ఈ 100 సంవత్సరాలు కావచ్చు, ఇంకా తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు, ఏదో కొద్ది కాలానికి దేవుడు మనల్ని మర్చిపోతాడా? అసలే మర్చిపోడు. దేవుడు మన పిల్లలకు మనకి ఏ సమయంలో ఏది కావాలో అన్నీ ఆయనకు తెలుసు. మనం చేయవలసిందల్లా ఆయనను ప్రేమించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయన వాక్యానికి మనం లోబడాలి, ఆయన బిడ్డలంగా మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి. మరి ఇక్కడ మరియా ఆమె గొప్ప ధన్యురాలు. దేవుడు ఆమెను కోరుకున్న విధానం, ఆమె ద్వారా యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన విధానం నిజంగా గొప్ప కార్యం. అది మనకందరికీ ఈ క్రిస్మస్ ఒక ఆశీర్వాదకర క్రిస్మస్గా, మరి మేలుకరమైన క్రిస్మస్గా, మన కుటుంబాల్లో రక్షణ సునాద క్రిస్మస్గా ఉండాలని నా యొక్క ప్రార్థన. ఎవరు కూడా మరి ఆచారములతో మరి చేసుకోకూడదు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేసుకోవాలి కదా అన్నట్టుగా చేసుకోకూడదు. హంగులు ఆర్భాటాలతో కాకుండా ఆత్మతో సత్యముతో యేసయ్య నీలో ఉన్నాడు, గొప్ప రక్షకుడు నీ కొరకు పుట్టాడు అనే ఒక గొప్ప సంతోషంతో ఈ క్రిస్మస్ని మనం సెలబ్రేట్ చేసుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరి హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నాయన నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. విత్తబడిన వాక్యంకే నీకు వందనాలు దేవా. నువ్వు మా కోసం ఈ లోకంలో జన్మించినందుకు వందనాలు. మరియను ప్రభా
నీ నైనా ఈ లోకంలోనికి నువ్వు రావడానికి మరియమ్మని ఒక గొప్ప సాధనంగా నువ్వు వాడుకున్నందుకు నీకు స్తోత్రం. మరియమ్మకి ఇచ్చిన తగ్గింపు దేవా, దీన మనస్సు మేమందరం కూడా కలిగి తన్ని మమ్మల్ని తగ్గించుకొని నీ దీవెనలు పొందుకునే భాగ్యం మాకు అందరు కూడా దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ప్రేమయు సమాధానం ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును మన ప్రియులకును తోడై నీడై ఉండును గాక. ఆమేన్.